సమ్మర్ స్పెషల్గా మనం కర్బూజా జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్లోని 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని నానబెట్టుకోండి. అలానే ఒక కర్బూజా పండుని తొక్కలు తీసేసి మధ్యలో ఉన్న సీడ్స్ కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా సీడ్స్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలానే కర్బూజా స్వీట్నెస్ని బట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే కాచి చల్లార్చిన పాలని ఒక టీ గ్లాసుడు వేసుకోండి. పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏం వేయక్కర్లేదు, పాలు వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత గ్లాసులోకి సర్వ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని అలానే చిన్న చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదంని వేసుకొని ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఎండలు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి ఇలా సింపుల్గా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.